అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో, లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష. అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. అది చెప్పాలి, ఇంకా అవ్వలేదు. ఎందుకని మీరు ఇన్ని అడిగారు. అలాగే జాబ్ కార్డ్స్ లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు చెప్తే 22 శాఖలతో అనుసంధానం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవక చాలా అస్తవ్యస్తంగా చేశారనేది. ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ ఇస్ నీడెడ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. వీ విల్ కంప్లీట్లీ లుక్ ఇంటూ ఇట్. వీ విల్ లుక్ ఇంటూ ది ఇష్యూస్. కూర్చున్నారు ఏంటండి శ్మశానం అనేది ఎవరి మాది హిందూ శ్మశాన వాటికి కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ వాటికి కావచ్చు. ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను. దీన్ని శ్మశాన వాటికి వర్తింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. అది మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు.